టీవీ9 న్యూస్ రాంపురం గోకురతాత దర్గా వచ్చిన భక్తులకు ముఖాముఖి కర్నూలు. నా పేరు అజీం హుసేన్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను శివారు నుంచి వచ్చాను. రైచూరు పక్క శివారు ఉంది, ఆడ నుంచి వచ్చాను నేను. ఇక్కడ గోకురతాత దగ్గర ఏ కోరిక పైన వచ్చినారు? ಫಸ್ಟ್ నా దగ్గర ಏನ್ లేదు. ಫಸ್ಟ್ ರಾವಣలేదు. ನಾನು ಅವಾಗ ಬರೋಕ್ಕಾಗದ ನಂತರ ಏನಿದ್ದಿಲ್ಲ. ನಾನು ಲಾರಿ ಡ್ರೈವರ್ ಆಗಿದ್ದೆ. అది ఎన్ని సంవత్సరాల కిందట? 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాల 4 సంవత్సరాల కిందట ఇటుకు వచ్చినారు. ఇది వచ్చినాను. అప్పుడు మీరు లారీ డ్రైవర్గా ఉన్నారు? లారీ డ్రైవర్గా ఉన్నాను. నా తాత దగ్గర వచ్చి నేను ఒక లారీ తీసుకుని వాళ్ళ మీరు ఆశీర్వాదం చేయాలా అని తాతకి చెప్పాను. సరేలే నేను ఆశీర్వాదం చేస్తాను అని చెప్పాడు తాత. నాకు ఇప్పుడు ఒక్కడ 3 లారీ ఉన్నాయి నా దగ్గర. ఏమో తాత ఆశీర్వాదం చేశాడు. తాత నుంచి నాకు 3 లారీ ఉన్నాయి. నేను ఆరామ్ ఉన్నాను ఇక్కడ వచ్చిన. ఇది పనులు ఆరామ్ అవుతుంది. ತೊಂದರೆ ಇಲ್ಲ ನನಗೆ. ఇక్కడ వచ్చిన వసతి పెట్టాను. మంచిగా ఉంది భోజనం? మంచిగా ఉందండి భోజనం. నీళ్ళు వసతి కానీ? నీళ్ళు వసతి ఏం ఏది ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చిన బాగా అవుతుంది ఇక్కడ. ఆ విధంగా మీరు ప్రతిసారి వస్తున్నాం. మేము వస్తాము, మేడం మేము మమ్మీ డాడీ అందరూ వస్తాము మేడం. ఏమండి మేము ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తున్నాం మేడం ఇక్కడికి. మా బిజినెస్ ఏం ప్రాబ్లం ఉందంటే మేము ఫ్రెండ్స్ తీసుకొస్తున్నాము. మా ఇంకో ఫ్రెండ్స్కి ఒక పిల్లలు అవ్వలేదు అని చెప్పాడు వాడు. వాడికి ఏమో హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అంతే అని చెప్పాడు. హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్తావు, ఇక్కడ మా గ్రూప్ అన్నాడు. ఇక్కడ ఆశీర్వాదం చేస్తాడు ఇక్కడ అనేవాడు. 3 అమావాస్య 3 వచ్చాడు. వాడికి పిల్లలు అయినారు వాడు. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు అయినాయి. వాటి ఇక్కడ బాగుండండి. అది చిక్కుబళ్ళారి. అక్కడ చిక్కుబళ్ళారి. ఇక్కడ గోకురతాత దగ్గరికి వచ్చినా కదా రాంపురంలో, మీరు కోరికలు తీరినవని వచ్చినారా, ಕೋರಿಕೆಗಳು ತೀರ್ಸ್ಕೊಳ್ಳೋಣ వచ్చినారా? ಅವು ಒಂದು 4 ವರ್ಷ ಕೆಳಗೆ ಬಂದಿದ್ವಿ. ನಮ್ಮ ಬಾಂಬೆ ಹೇಳ್ತೀವಿ ಬೀರಹಳ್ಳಿ ಗ್ರಾಮ, ಸಿರುಗುಪ್ಪ ತಾಲೂಕು ಅಚ್ಚಳ್ಳಿ ಗ್ರಾಮ. ಇವಾಗ ಬೇಸಾಗಿತ್ತು ಅವಾಗ. ಬೇರೆ ದೇವ್ರಿಗೆ ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಸರಿ ಆಗಲಿಲ್ಲ. ಮತ್ತೆ ಆಯಮ್ಮ ಅದೇ ಥರ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಮತ್ತೆ ನಮ್ಮ ತಾತನ దగ్గర ಹೋಗೋಣ ಬಾ ಅಂತ ಮತ್ತೆ ಕರ್ಕೊಂಡ್ಬಂದು. ಏನಾಗಿದೆ ನಿಮಗೆ? ಏನಿಲ್ಲ, ಇದು ಮನುಷ್ಯಾಗ ನೆನಪಿರ್ತಿದ್ದಿಲ್ಲ. ಆ ಕಡೆ ಮತ್ತೆ ಇದು ಐಲಿ ಬಂದ ಮಾಡೋದು ಹಂಗೆ ಮಾಡ್ತಿದ್ರು. ಅಂದಾಗಿ ಬೇಸ್ ಮತ್ತೆ ಒಳ್ಳೆ ಮತ್ತೆ ಹಂಗೆ ಆಗಿದೆ. మీ పేరేమన్నా? ఏ ఊరు? చూడి. ఇక్కడ మీరు ఇక్కడ గోకురతాత దగ్గరికి వస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 18 సంవత్సరాలు అవుతుంది సార్. 18 సంవత్సరాలు అంటే చాలా ఏళ్ళ నుండి వస్తున్నాను సార్. అప్పుడు మీకు ఇక్కడ ఎట్లా ఉండే? అప్పుడు ఇక్కడ ఏముండేది సార్, అంతా ముండ్లు అవి ఎంత ఉండే, బండ్లు ఉండలేదు, ఏముండలేదు. మామూలు దావాలా, పొద్దున్న ఎగ్జామ్ రావాలా, చెక్కనల్లా తడపాలు గిడపలు వేసుకనల్లా అడగల్లా పోవాలంతే. అప్పుడు తాగడం నీళ్ళు ఉండలేదు, ఏం లేదు. అప్పుడు అంతా మా ఊరోళ్ళు వచ్చినాక ఈ పైప్ లైన్ వేసి ట్యాంక్ కుషన్ పెట్టినారు. ఇదంతా బాగా చేసినాక సంబంధం లేదు. ఇంటికి అంగడికి వస్తే పెళ్లి పత్రిక వాళ్ళ ఇంట్లోన 5,000 బీరో ఉంటుంది. ఎవరైనా కానీ ఎటువంటి వాళ్ళ ప్రతి వంట ఎట్లాంటి వాళ్ళన్నా కానీ ప్రతి ఇంటికి సంబంధమే లేదు. ప్రతి ఇంటికి ఒక బీరో 5,000 పెట్టి చేపించిన. ఎట్లా అంటే దానికి ఒక 3 లక్షలు అయిపోయింది. అట్లా మీ ఊరికి మాత్రమే? మా ఊరికి మాత్రమే చేసినారు. ఎందుకంటే మీ ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చి అంతా సంబరం చేసి బాగా చేసినారు కాబట్టి అతని చేపించినాడు మా ఊరికి బాగుండాలని. మీరు వచ్చిన తర్వాత ఈ వసతులన్నీ మీరే చేసినారు? మామే చేసినాం సార్. ఇది ఏ సమస్యతో ఇటుకు వచ్చింటారు? మా భార్యకి ఇట్లే బాగుండలేదు సార్. అక్కడక్కడ తిరిగితే కూడా ఏం కాలేదు. నేను ఇక బెంగళూరు నుంచి ఇటుకు వచ్చినాను. ఇట్లా చెప్పినారు, ఇట్లా వాళ్ళు ఇట్లా పోతే బాగవుతుందని. బెంగళూరు నుంచి డైరెక్ట్ తీసుకొస్తే అప్పటి నుంచి ఏం కాలేదు. మాకు డైలీ తిరుగుతూ ఉంటాం సార్. ఇట్లా మీరు ప్రతిసారి వస్తూనే ఉంటారు? ప్రతిసారి వస్తూనే ఉంటాం సార్. వారం వస్తాము, అమాస్కి వస్తాము, బేశ్వరం వస్తాము, అంతా వస్తాం సార్. ఇక్కడ వచ్చినప్పటి నుండి మీకు బాగుంది సార్, అంతా బాగుంది. ఆరోగ్యపరంగా బాగుంది. ఇంట్లో కూడా సమస్య కూడా తీరిపోయి బాగున్నాం సాರ್. అంతా మంచిగా ఉంది. ಸರಿ, ನಿಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿತ್ತು? ನಾನು ಸೇವೆ ಮಾಡಕ್ಕೆ ಬಂದೀನಿ. ಒಟ್ಟು ಸ್ವಲ್ಪ ಗಾಳಿ ಇತ್ತು, ಇವಾಗೆಲ್ಲ ಹೋಗಿಬಿಟ್ಟದ. ಆರಾಮಾಗಿಲ್ಲ. ನಾನು ಬಂದಾಗ್ಲಿತ್ತು ಸ್ವಲ್ಪ ಬೇಸಾಗೀನಿ. ಚಲೋ ಆಗಿದೆ? ಹಾಂ, ಚಲೋ ಆಗೀನಿ. ಅಲ್ಲಿ ನಮ್ಮೂರಾಗಿದ್ದಾಗ ಅಸಲು ಆರಾಮೇ ಇದ್ದಿದ್ದಿಲ್ಲ. ಜ್ವರ ಬರೋದು, ದವಾಖಾನಿಗೆ ತೋರಿಸೋದು ಹಿಂಗಾಗಿತ್ತು. ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಏನಿಲ್ಲ ನನಗೆ. ಮನುಷ್ಯ ಫ್ರೀ ಇದೆ? ಫ್ರೀ ಆಗೀನಿ. ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಯಾರು ಹೇಳಿದ್ರು ನಿಮ್ಗೆ ಇಲ್ಲಿ ಬರಬೇಕಂತ? ನಮ್ಮ ಅಜ್ಜಿ ತಾತವ್ರು ಮಾತಾಡಿದ್ರು ನೋಡು, ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಈ ಆರಾಮಾದ ಬೇಸಾತಜ್ಜಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲೇ ಬಂದೀನಿ ನಾನು. ಇನ್ನು ಎಷ್ಟು ದಿನ ಇರಬೇಕಂತ ಇದ್ದೀವಿ?
ತಾತ ಹೋಗಂದಾಗ ಹೋಗ್ತೀನಿ ನಾನು. ಮೊನ್ನೆ ಕೇಳಾರ್ದು ಹೋಗಿದ್ದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು ನನಗೆ. ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಇಲ್ಲೇ ಇದೇ ಜಾಗದಾಗೆ ಬಂದೀನಿ ನಾನು. ಇಲ್ಲಿ ಊಟ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಹೆಂಗೈತೆ ನಿಮಗೆ? 3 ಹೊತ್ತು ಊಟ ಇಲ್ಲಿ, ಅನ್ನ ಬೇಳೆ ಕಾಯಿಪಲ್ಲೆ ಚಟ್ನಿ ಅದು ಇದು ಎಲ್ಲ. ಏನಾದ್ರು ರೊಕ್ಕ ತಗೊಂತಾರೆ? ಇಲ್ಲ ರೊಕ್ಕ ಮಾತ್ರ ಏನು 1 ರೂಪಾಯಿ ತೊಗೊಂಬಾರ್ದು. మీ పేరేమన్నా? పేరు వీరాంజనేయ. నా పేరు వీరాంజనేయ. ఏ ఊరు నుండి వచ్చారు? రాయచూరు. రాయచూరు. మీరు ఏం పని చేస్తుంటారు? కూలి పని, గందుల పని చేస్తున్నాం. ఇక్కడ గోకురైతే అతని దగ్గరికి రావడానికి మీ కారణం ఏమి? అదే అప్పుడు నుండి నడుచుకుంటున్నాము. ఇంతకు ముందు నుంచి నేను నమ్మతలేదు. మా ఇంటి వాళ్ళందరూ వృత్తి చేసి దేవుని చేసుకుంటారు. ఇంత చేసుకుంటే నా నొప్పలేదు. దానికి 15 దినాలు ఆయన సృష్టి కానీ 6 నెలలు ఏడాది కానీ ఏం సృష్టి అయింది మీకు? ఆయుషము చేసింది అని చెప్పండి. ఆస్తి తగాద వల్ల ఏమన్నా ఆస్తి చేయను అంటే చేసుకుంటాం. ఆడికి పోతే జన్మ వస్తుంది. ఇస్తే వస్తాను ఆడికి పోతే లేకపోతే బాగుంటాం. ఇక్కడ రావడానికి అదే ముఖ్య కారణమా? వచ్చినప్పుడు నీ మనశ్శాంతి ఎట్లా ఉంది? ఏం ఇప్పుడు బాగానే ఉన్నా, హెల్త్ పరంగా అంతా మంచిగా. సరే, ఇక్కడ మీ వాళ్ళు వస్తున్నారు కానీ నువ్వు రాకపోతున్నా? రాత్రి